రాజకీయాలకు అతీతంగా, ప్రచారానికి అతీతంగా 48 మంది అనాథ పిల్లలు, అంటే 48 మంది దేవుడి పిల్లలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక సంరక్షణలో ఉన్నారు. ప్రతి బిడ్డకు ప్రతి నెల 5,000 రూపాయలు నేరుగా తన సొంత జీతం నుండి పిల్లలకు అందుతుంది. అంతేకాదు, కొంతమంది పిల్లలకు ఇల్లు లేకపోవడంతో వారికి ఇంటి పట్ట ఇచ్చి ఇల్లు నిర్మించి సహాయం చేస్తున్నారు. అలాగే వారి విద్యకు పూర్తి సహకారం కూడా అందిస్తున్నారు. ఈ పిల్లలకు అతను ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక తండ్రి మరియు తల్లిగా సంరక్షణ, రక్షణ మరియు ప్రకాశవంతమైన రేపటి ఆ చిన్నారుల భవిష్యత్తు కోసం ఆశను అందిస్తూ ముందుకు వచ్చారు మన పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య 2 పిల్లల వీడియో వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు కదా. అందులో పాప మాటలు నన్ను కదిలించాయి. సరే, ఈ పిల్లలందరూ దేవుడు పిల్లలు అని ఎందుకన్నాను అంటే, వినాయక చవితి నిమజ్జనం రోజు ఒంటరిగా సముద్రంలో సాగనంపినప్పుడు బొజ్జ గణపయ్య తన తల్లిదండ్రులు అయిన శివుడు, పార్వతీ చెంతకు చేరుతాడు అని నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది. ఆ కథ గుర్తుకొచ్చింది. తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న పిల్లలు చివరకు పవన్ కళ్యాణ్ గారి ఒడికి చేరడం అద్భుతంగా ఉంది కదా. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని ఊరికే అంటారా ఏంటి? మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.